హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడున్న చెట్లు వీటి ఉపయోగాలు మొత్తం చెప్తాను. ఏమేమి పండ్లు ఉన్నాయి, మరి ఇక్కడ ఏం దొరుకుతాయి అన్నీ కూడా మీకు వివరంగా చూడండి. ఇవి కోరిందకాయలు చూడండి. ఇవన్నీ కూడా కోరిందకాయలు చూడండి. ఇక ఇవి వచ్చేసి కలివకాయలు. ఇవి వచ్చేసి ఇవన్నీ కలివకాయలు. వీటిని మేమైతే కలివకాయలు అంటాం. మీ ఏరియాలో ఏమంటారో చెప్పండి. చూడండి, ఇక్కడ ఉన్నాయి, ఇదంతలా కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కలివకాయలు ప్లస్ ఇక్కడనే కోరినకాయలు ఉన్నాయి. చూడండి, అలాగే ఈ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూసుకుంటా మనం ఈ యొక్క అడవి యాత్రను కొనసాగిద్దాము. చూడండి, ఇవన్నీ కూడా, ఇది కూడా అదే చెట్టు, కోరినకాయల చెట్టు. చూడండి ఇవన్నీ కూడా ఆకులు ఎన్ని ఉన్నాయో దాని చెట్టుకునే కాయలు కూడా చెరి సమానంగా 2 రకాలు ఉన్నాయి. తిరుగుతున్నాయి. ఇక్కడ నడుస్తుంటే కొంచెం భయంగా ఉంది, అడవి కాబట్టి. ఏమన్నా పందులు ఇలాంటివి దాడి చేస్తాయని భయం. అలాగే ఇక్కడ ఊటికాయలు చూడండి. ఇక ఆ పచ్చగా ఉండేవి మొత్తం కూడా పసుపు రంగుగా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా ఊటికాయలు. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, మాగితే తీయగా ఉంటాయి. ఇప్పుడైతే విత్తనాలు కూడా నవిలి మింగచ్చు, మాగితే విత్తనాలు గట్టిగా ఉంటాయి. చూడండి, అలాగే ఇదే నేను మొన్న చెప్పాను కదా కాలువ అని. ఇది కాలువ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఆ ఇంట్లో కూడా కాలువ. ఈ కాలువలోనే ఉపాధి పని కూడా చేస్తున్నారు. చూడేదంతా